భక్తుడు నిరంతరం నారాయణ జపంలో మునిగి తేలుతున్నాడు. నారాయణుడు ఆనందించి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. భగవానుడి రాకను ఊహించని భక్తుడు ఆశ్చర్యపోయి ఒక అరటి పండు కనబడగా పరవశించి చిత్రంగా పండుని పడేసి తొక్కను స్వామికి సమర్పించాడు. భగవానుడు పరమానందంగా తిని మాయమయ్యాడు. తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకున్న భక్తుడు ఎంతో విచారించి మరల వస్తే ఆయనకు సమర్పించడానికి ఎన్నో పండ్లను సిద్ధపరచగా ఈసారి భగవానుడు రాగా తొక్కను తీసి పండును ఇస్తే స్వామి వెంటనే ఊసేశాడు. భక్తుడు ఆశ్చర్యపోతే భగవంతుడు ఇంతకు ముందు పారవస్యంలో ఉన్నావు కనుక తొక్క ఇచ్చిన రుచిగా ఉంది, తినేశాను. కానీ ఇప్పుడు పండ్ల మీద ఉన్న ధ్యాస నా మీద లేదు, అందుకే ఊసేశాను. భక్తితో నీళ్లను సమర్పించినా అవి అమృతమే అవుతుంది అని అంతర్ధానమయ్యాడు. అర్థమైంది, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది పరిపూర్ణమైన భక్తే.